చెప్పు, మనం ఇప్పుడు ఎక్కడున్నాం? అదే మీ మీద వాటర్ పడింది. ఆ తర్వాత వివేక్ని నా క్యాబిన్లోకి పిలిచాను. పెయింట్ అయిందన్న. ఏమైందిరా? ఇందాక ఆడుతూ వాటర్ మన టీఎల్ పైన పోసేసిన అన్న. రే, ఏం మాట్లాడుతున్నారా? ఒకరిపైన ఒకరు వాటర్ పోసుకుంటూ ఉంటే రమ్య పైన పోద్దామని ట్రై చేస్తూ ఆయన పైన పోసేసిన అన్న. ఆయన అలాగే సీరియస్గా చూస్తూ ఉంటే ఇక్కడికి వచ్చేసినామన్నా. రే, ఎంత పని చేసిండ్రా? పోయి వానికే దొరికిర్రు మీరు. భయం అవుతుందన్నా. ఏమైతుంది ఇప్పుడు? అందరు నన్నే దూలగాడు అంటారా, కానీ నీ దూలుందే వివేకు. రే వివేక్, కమ్ టు మై క్యాబిన్. వెళ్ళరా. అరే, ఈ టైంలో ఏం మాట్లాడుతున్నావురా? మనం కూడా వెళ్ళపండి. సార్, సార్, సారీ ఫర్ ద ఇన్సిడెంట్. కావాలని చేయలేదు, సడన్గా అయిపోయింది సార్. చిల్, కామ్ డౌన్. నేను ఎందుకు పిలిచా అంటే, చెప్పిన కదరా, పోయి ఆ మెంట్లోనికే దొరికినారు మీరు. చూసుకోరా. అన్న లోపల కేసు ఫీడ్ చేస్తుండేంటో వాడిని. పాట్లక్లో మీ ఐడియా చాలా బాగుంది. ఐ రియలీ లవ్డ్ దోస్ క్యాండీస్. నా డాటర్కి ఇద్దామని. సో అవి ఎక్కడో దొరకట్లేదు. అది పాల్ తీసుకొచ్చాడు సార్. ఓ, మీకు కావాలంటే నేను తెప్పిస్తాను. యా, కావాలి. అయితే ఆయన తీసుకురమ్మని చెప్తావా? యా సార్, డెఫినెట్లీ. యా, షూర్. వివేక్, అంటే ఇప్పుడు మన జాబ్ పోయినట్టేనా? నేను హైదరాబాద్ వదిలి వెళ్ళిపోవాలా? నువ్వు అంత టెన్షన్ పడకమ్మా. నువ్వు టెన్షన్ పడి వాని టెన్షన్ పెట్టకు. చూద్దాం ఏమవుతుందో. సార్, ఎంత అయిందో చెప్పు, ఐ విల్ పే యూ. డెఫినెట్లీ సార్. ఓకే సార్, మీకు నిజంగా కోపం రాలేదా లేదా యాక్ట్ చేశారా? నీకేమనిపిస్తుంది? కోపం ఉన్నా చూపించుకోలేదనిపిస్తుంది, పాత సినిమాలో విలన్ లాగా. కరెక్ట్గా గెస్ చేసావు, అది యాక్టింగే. ఎందుకు? ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం. రే, నువ్వేంట్రా నవ్వుకుంటూ వస్తున్నావు? లోపల ఏమన్నాడు? ఏం లేదన్నా, మనం పాట్లక్లో ఐటమ్స్ పెట్టాం కదా, దాని గురించి మాట్లాడడానికి పిలిచిండు. అవి అడగడానికి సపరేట్ గా పిలవడం ఎందుకు? అరే నిజం చెప్పు, ఆడు తిట్టింది తిట్టుడికి మెంటల్ గానే లేదా నీకు? అరే అదేం లేదురా, పాట్లక్లో ఐటమ్స్ గురించి అడితే నువ్వే తెచ్చినావు అని చెప్పి. అరే తెమ్మంది నువ్వు పెట్టింది, నన్ను ఎందుకు ఇరికిచ్చినావురా? అరే నువ్వు ఆగరా. వాటర్ పోసినందుకు ఆడు ఏమనలేదారా? లేదన్నా, అస్సలు లేదు. వెళ్ళి సారీ కూడా చెప్పిన, అయినా చిల్ పర్లేదన్నాడు. అమ్మయ్య, నా జాబ్ సేఫ్. నేను హైదరాబాద్ లోనే ఉండొచ్చు. ఇంట పాకటం. ఆడేదో మంచి మూలు ఉన్నట్టున్నాడు, అందుకే నిన్నేమనలేదు. రేయ్, మీకు మళ్ళీ చెప్తున్నా, ఆడు పెద్ద మెంటల్ నా కొడుకురా. వాడి ముందు ఇలాంటి స్టంట్స్ అస్సలొద్దు. వాడు ఇప్పుడే మనకు పోవచ్చు, తర్వాత అదంతా మీ వర్క్లో రిఫ్లెక్ట్ చేస్తాడు. జాగ్రత్తగా ఉండండి. సరే, ఇప్పుడంతా వెళ్ళి మీ సిస్టమ్ ముందు కూర్చోండి. ఈవినింగ్ షిఫ్ట్ అయ్యే వరకు కదిలేదే లేదు. మేము అలా కదలకుండా ఉండాలంటే మీరు మాతో పాటు నైట్ బయటికి రావాలన్నా. ఏంటమ్మా? మేమేదో అడిగామన్నా అంతే. ఎందుకంత సీరియస్? ఇట్స్ ఓకే, సిస్టమ్ ఉందే కదా, కూర్చుంటే సరిపోదురా, అసెస్మెంట్ చెక్ చేయాలి. ఫస్ట్ అవి కంప్లీట్ అవ్వాలి. సరేనా? వెళ్దాం పదండి. బాగానే కూర్చున్నారా ఈవినింగ్ వరకు? ఇలా కూర్చుంటే బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు మీకే. బెస్ట్ ఎంప్లాయ్ ఏమో కానీ బెస్ట్ మెంటల్ హాస్పిటల్ అవార్డు ఇవ్వచ్చన్నా. ఏంటి ఒక్కసారికే? అన్నా రూమ్లో ఏంటన్నా ఏం ఓపెన్ అయితే లేదు. నీలాంటి వాళ్ళు ఉంటారని తెలిసే ఇలాంటి సైట్స్ అన్ని బ్లాక్ చేస్తారా? ఏం ఓపెన్ చేయని కాదన్నా, ఏదో జనరల్ బ్రౌజింగ్ చేయొచ్చా అంతే. అవన్నీ అంటే ఏం చేద్దామనరా? ఏదో విజ్ఞాన ప్రదర్శన కోసం అంతేనారా? అన్నా, ఈ అసెస్మెంట్స్ అన్ని కంప్లీట్ చేయడానికి యావరేజ్గా ఎంత టైం పడుతుంది? ప్రాబబ్లీ 2 weeks రా. అయినా అంత స్ట్రెస్ తీసుకోకు, ఈజీగానే అయిపోద్ది. అస్సలు తీసుకోకు, ఏమైనా అయితే అన్న చూసుకుంటాడు. చూసుకుంటారా? ఫస్ట్ నేను ఆఫీస్ నుంచి బయటికి పంపిస్తా. సరే, లేట్ అవుతుంది, బయటకు వెళ్దామా? ఎక్కడికన్నా? అదేంట్రా నైట్ అవుట్ హైదరాబాద్ అన్నారు, ప్రోగ్రామ్ క్యాన్సలా? అన్నా సర్రా
సో ఇంకేంటి సంగతులు? హైదరాబాద్ ఎట్లుంది, వెదర్ ఎట్లుంది, ఆఫీస్ ఎట్లుంది? బాగుంది. అదే హైదరాబాద్ నీళ్లు బాగా సెట్ అయినట్టున్నాయిగా, మస్తు కనిపిస్తున్నావు నువ్వు. అది సర్లే, ఇదంతా కాదు కానీ అదేదో ఫోటో పెట్టావు కదా మొన్న, వాడు ఐడి ఇస్తావా? నేను లైన్ వేసుకుంటానే. ఎవరు? అదే క్లీన్ షేవ్డ్, మస్తు ఫేర్గా ఉన్నాడు, హీరోలా ఉన్నాడు. వివేకా? హా, వివేకా. పేరు బాగుంది, సెట్ అయితే ఇంకా. నీ కంగారు చూస్తుంటే నాకంటే ఎక్కువ నీకే ఇంట్రెస్ట్ ఉన్నట్టుందిగా. అంటే చెప్పవే, ఇప్పుడే చెప్పే, ఏం కాదు, నేను డ్రాప్ అయిపోతాలే. అది ఇంట్రెస్ట్ ఏంటో నాకు తెలీదు, కానీ వాడితో ఉంటే బాగుంటుంది. వాడిని చూడటం, వాడితో మాట్లాడటం. వాడు ఎంత వర్క్లో ఉన్నా వెళ్ళి మరీ డిస్టర్బ్ చేస్తా, కానీ వాడికి నా మీద ఏం ఒపీనియన్ ఉందో తెలీదు. అబ్బో, మేడం గారు చాలానే డెవలప్ అయిపోయారుగా. అయితే ఏంటి ఇప్పుడు, ప్రపోజ్ చేసేయడమేనా? అంత లేదు, ఇప్పట్లో చేసే ఛాన్సే లేదు. ముందు వాడేంటో నేను తెలుసుకోవాలి, తర్వాతే ఏమైనా. అబ్బో, ఫస్ట్ లవ్లోనే ఇంత ప్లానింగ్ అంటే గ్రేటే అసలు. సరేలే, వివేకంతో ఆలోచించి వివేక్ని పడగొట్టాలి ఆశిస్తున్నా. తదాస్తు. అసలు వీడు. అరే, ఇక్కడికి ఎప్పుడు వచ్చావురా? మేము నీకోసం కింద వెయిట్ చేస్తుంటే. డోంట్ డిస్టర్బ్ మీ, నన్ను పడుకోనివ్వండి. అరే ఏంట్రా, 2 రోజులు హాలిడేస్ వస్తే ఇంకా సరిపోలేదా? ఇక్కడ పడుకుంటున్నావు? హాయ్ గాయ్స్, వాట్సాప్. అన్నా వాడేంట్రా అలా ఉన్నాడు? చూడన్నా, డోంట్ డిస్టర్బ్ మీ అని ఇక్కడే పడుకున్నాడు. ఏరా, వీకెండ్ పడుకుని సరిపోలేదా? ఇంకా 1 డే హాలిడే ఉంటే బాగుండేదన్న. నిద్ర అస్సలు సరిపోలేదు. వీకెండ్ అలా వచ్చింది, ఇట్లా పోయింది. సగం టైం నిద్రనే పోయింది. అవునన్నా, నేనైతే హాస్టల్లో బట్టలు ఉతకడానికి దానికి దీనికి అయిపోయింది. సండేలానే లేదు. 2 డేస్ హాలిడేస్ ఉంటే ఎందో చేయొచ్చు అనుకున్నా అన్న, కనీసం ఒక్క సినిమా కూడా చూడలే. కార్పొరేట్ వీకెండ్ అంటే అంతేరా. ఏం చేద్దామని ఆలోచించే లోపు సగం టైం నిద్రలో అయిపోద్ది, ఇంకా సగం టైం ఏం చేద్దామని ఆలోచించే లోపే అయిపోద్ది. వీటన్నిటిని దాటుకొని మళ్ళీ మండే కోసం ప్రిపేర్ అవ్వాలి. అదేరా మెయిన్ ఛాలెంజ్. అలా ఎలా అలా ఎలా అన్నా? దాన్నే సెట్టింగ్ యువర్ మైండ్ అంటారు. మెల్లగా అన్నీ అర్థమవుతలే కానీ త్వరగా రండి, అసెస్మెంట్ స్టార్ట్ చేయాలి. మళ్ళా మెంట్లో చూస్తే లొల్లి చేస్తాడు. అమ్మా, నా వల్ల కాదన్న ఇంకో అసెస్మెంట్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి మండే బ్లూసా? అలాంటిదే సార్, మేము ఇంకా బెటర్. వీడైతే ఇంకా నిద్రపోతున్నాడు. మీ ఇద్దరు ఏమో కానీ వీడు మాత్రం ఎక్కువ రోజులు ఉండడు. పోతే పోనివ్వండి సార్, మనకు నిద్ర ఇంపార్టెంట్. మేమైతే ఏదో ఒక గోలలో మా వీకెండ్ కంప్లీట్ చేస్తాం సార్. మరి మీరేం చేస్తారు వీకెండ్కి? వెల్, దట్ డిపెండ్స్. ఆ వీకెండ్ ఏదో చూసుకొని అవసరమైతే సమ్ వర్క్ షాప్, లేదంటే ఏదైనా గ్రూప్ డిస్కషన్, ఏది లేదంటే జస్ట్ మూవ్ అవుట్ ఆఫ్ ద సిటీ జస్ట్ ఫర్ రిలాక్సింగ్. అన్నెలా చేస్తున్నారు సార్? ఎక్స్పీరియన్స్ టీచర్స్ యూ దాట్. ఏం ఎక్స్పీరియన్స్ సార్? అన్న అదే అంటున్నారు, మీరు అదే అంటున్నారు. మాకు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేలోపు మీ ఏజ్ వచ్చేస్తుంది. వెల్, ఓకే కిడ్స్, ఐ నీడ్ టు లీవ్. సీ యూ అట్ ద డస్క్. ఓకే సార్, బాయ్, సీ యూ. ఓకేరా, టీఆర్ కాఫీ తాగి బేక్ వచ్చేయండి, ఫ్రెష్ ఫీల్ అవుతారు. ఇక నుంచి అవే మీ బెస్ట్ ఫ్రెండ్స్, ఓకేనా? అంతా టీయేనా, జీవితానా ఇరాని చాయేనా. అమ్మా, కొంచెం కాఫీ ఇవ్వా, బ్రెయిన్ అస్సలు పని చేయట్లేదు. డాడీ, ఆ కాఫీతో పాటు ఒక ఐస్ ప్యాక్ కూడా తీసుకుంటారా డాడీ? తడుగుడ్డేసుకుని పడుకోవాలి. అరే, ఎవరికి చెప్తున్నారా మీరు ఇదంతా? అబ్బా, ఇది ఆఫీస్ కదా, ఇంట్లో ఉంటే మా అమ్మ ఇచ్చేది. వివేకు, కాఫీ రా ప్లీజ్.
ఈ ఒక్క అసెస్మెంట్కే మన పరిస్థితి ఇలా ఉంటే మిగతా వాటి పరిస్థితి ఏంట్రా? అవునరా. అరే ఇందాక అసెస్మెంట్లో చీట్ చేసి రాసాం కదా, అలా అన్నిటికీ చూడరా, పాస్ అయిపోతాం. డౌటే లేదు, ఎలా అయినా పాస్ అయిపోవాలి. అరే అట్లయితే ఇంకెందుకురా, వాళ్ళు ఇచ్చేదే మనం పాస్ అవ్వడానికి కదా. వచ్చాడయ్యా ఫ్రీ చైతన్య పారాయణ స్టూడెంట్. నువ్వు నేర్చుకునే పాస్ అవ్వు, మేము ఇలానే పాస్ అవ్వు. హా, సరే పద వెళ్దాం. ఎక్కడికి వెళ్ళేది? కావాలంటే సిస్టమ్స్ని ఇక్కడ రమ్మను, ఇక్కడ నుంచే పని చేస్తాం. ఆహా, ఇంకేం కావాలరా? అలానే కొంచెం కాఫీ మెషిన్ కూడా సిస్టమ్ దగ్గర ఉంటే బాగుంటుంది. అలాగే ఆ బిస్కెట్ ప్యాకెట్ కూడా. ఇంకా క్రీమ్ బన్ ఏమొద్దా? డిఎల్ఎఫ్ ఒకటి, ఐడియల్ ఒకటి ఫుడ్కి అయితే. ఈడొచ్చాడేంటి? ముగ్గురు బాగా ఖాళీగా ఉన్నట్టున్నారు. అసెస్మెంట్స్ అన్నీ అయిపోయినాయా? వివేక్, ఓపెన్ యువర్ అసెస్మెంట్స్. లెట్ మీ సీ యువర్ అక్యురసీ. రమ్య, just compose an email to the client over an escalation you have committed and say sorry. Man, a simple one for you. Just type that paragraph. But 20 seconds. Your time starts now. సార్ వివేక్, ఎంత వచ్చింది? ఇట్స్ 95% సార్. ఆ 5% ఎవరికి ఇచ్చావు? వాయ్? ట్రైనింగ్ టైం ఇచ్చారు కదా, వై నాట్ 100 మ్యాన్? ఎందుకు ఆ 5% మిస్ చేస్తావు? అండ్ రమ్య, ఏం చేస్తున్నావు? ఇంకా ఎంతసేపు కావాలి నీకు? గ్రాడ్యుయేట్స్ అంట. మ్యాన్, వాట్ ఆర్ యూ డూయింగ్ మ్యాన్? వెళ్ళి వాడిని ఆపు. సార్ నేనేం ఆప్తా సార్, నన్ను కూడా కలిపేసుకుంటాడు వేస్ట్ గా. ఫోన్ తీసుకొని వాట్సాప్ ఓపెన్ చేసి నీ గర్ల్ ఫ్రెండ్కి ఒక టెక్స్ట్ పెట్టు, అదైతే ఫాస్ట్గా చేస్తావు కదా. దిస్ ఇస్ వాట్ యూ గైస్ ఆర్ క్యాపబుల్ ఆఫ్. ఎప్పుడు చూడు క్యాంటీన్లో కబుర్లు, సీనియర్స్తో సొల్లు మాటలు. ఒక్కసారి కూడా సిస్టమ్ దగ్గర కూర్చొని టాస్క్ కంప్లీట్ చేసిందే లేదు. సచ్ అండ్ యూజ్లెస్ అండ్ హోప్లెస్ పీపుల్ యూ గైస్ ఆర్. ఐఎమ్ జస్ట్ డిసప్పాయింటెడ్ విత్ యూ గైస్. నీకేం తెలుసు కంప్లీట్ కష్టాలు? సార్ ఇడు మారడా సార్? మీరు కూడా నాకు టీయలేనా సార్? ఎందుకు? మీతో కొంచెం జాగ్రత్తగా ఉందామని. ఉండు ఉండు, జాగ్రత్తగా ఉండు, చాలా అవసరం ఉంది. జై, కాఫీ తాగుతారా? వద్దన్నా. అరే వాడు తిట్టిండని కాఫీ తాగడం మానేస్తారా? మా అమ్మ కూడా ఎప్పుడు అలా తిట్టలేదన్నా, అలా తిట్టాడు. ఓ పని చేస్తారా మీ ముగ్గురు? రిజైన్ చేసేయండి. షాక్ అవ్వద్దు, మీరు విన్నది కరెక్టే మేమెందుకు చేస్తాం సార్? మేమెందుకు రిజైన్ చేయాలి సార్? కదా. మీరు ఎందుకు చేయాలి? లిజన్, మనం పెరిగే కొద్దీ మన లైఫ్లో రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతాయి. దాంతోపాటు మన మైండ్ సెట్, మన బిహేవియర్ అన్నీ మారతాయి. ప్రతిసారి 8 దగ్గర ఆగకూడదు, ఒక్కోసారి 28కి రావాలి. ఈ జాబ్కి తగ్గట్టు, ఈ వర్క్ కల్చర్కి తగ్గట్టు ట్యూన్ అవ్వాలి. అలానే ట్రై చేస్తున్నాం సార్. కానీ కాలేజ్లో అలవాటైన ఫ్రీడమ్ ఆర్ అక్కడ స్పేస్కి అలవాటైన మాకు ఇదంతా మాకు ఒక జైల్ లాగా అనిపిస్తుంది సార్. అఫ్ కోర్స్ ఇట్స్ ఏ జైల్. కాకపోతే ఈ జైల్లో కొన్నిసార్లు ఇంటికి పంపించి మళ్ళీ వస్తుంటారు. ఇక్కడ నార్మల్గా ఉండి వర్క్ చేయలేమా సార్? ఇక్కడ ఎవరైనా నార్మల్గా కనిపిస్తున్నారా నీకు? దే ఆర్ ఆల్ ప్రోగ్రామ్డ్ టు వర్క్. ఇక్కడ ఉన్నంత వరకు ఒక ఇమోషన్ లేని రోబోట్ లాగా పనిచేయాలి. టేక్ కేర్. రే, ఆయన నాకు 1 ఇయర్గా తెలుసు. ఆఫీస్లో ఎవరి మ్యాటర్లో పెద్దగా ఇన్వాల్వ్ అవ్వడు. అలాంటిది ఆయన మీ గురించి మాట్లాడుతున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. యూ గైస్ ఆర్ రియల్లీ స్పెషల్ టు హిమ్. ఆయనే కాదు, నేను కూడా అదే చెప్తాను. కుర్రతనం పోలేదా మీకు? ఇలాగే ఎప్పుడు నవ్వుతూ ఉండండి. కాఫీ తాగి ఫ్లోర్కి రండి. అండ్ వాడు ఏమంటుంది పట్టించుకోకండి రా. కీప్ స్మైలింగ్. ఆ రోజు ఇన్సిడెంట్ తర్వాత
రాఘవేంద్ర ఒక గ్రేట్ డిసిజన్ తీసుకున్నాడు. మా లాంటి ఫ్రెషర్స్ ముత్యమ్స్ అందరికీ కమ్యూనికేషన్ ట్రైనింగ్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. ఇదంతా మాకు తెలియదు. సో ద గ్రైండ్ ఈజ్ ఆన్.